కూడా ప్రజలందరూ ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాం. సహకరించి ఈ ప్రివెంటివ్ మెజర్స్ అన్ని తీసుకుంటే నేరాలు తగ్గించవచ్చు. మన దగ్గర 3 కేసులతో పాటు గుంటూరు అర్బన్లో 1 కేసు, తర్వాత వైజాగ్లో 2 కేసులు, ఒకటి తిరుపతి, కాకినాడ 1 కేసు, 7 కేసులు మా దగ్గర రివీల్ చేయడం జరిగింది. ఫర్దర్ కూడా కస్టడీకి తీసుకొని ఇంకా ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. టోటల్ ప్రాపర్టీ కాస్ట్ 830 గ్రాములు అనుకోండి కాస్ట్. ఓకే, మీరు లెక్కేసుకోండి. ఓకే సార్. దొంగతనం చేసి వచ్చేసి నాగర్ కర్నూలు దగ్గర ఒక విలేజ్ సార్ ఉండేది మనకి ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ఉంటాడు. ఓకే, ఇల్లు తీసుకొని. ఇతని భార్యది వచ్చేసి మైలవరం, కృష్ణా జిల్లా. ఓకే, సో 2 జిల్లాలు అడ్డా చేసుకొని 2 స్టేట్లు అలాగే ఎక్కడ విజయవాడలో కూడా ఇల్లు పెట్టుకుని విజయవాడ షెల్టర్ ఉంది. అన్ని ఆల్మోస్ట్ గుంటూరు, రాజమండ్రి అన్ని టౌన్లు తిరుగుతూ ఉంటాడు. అన్నిట్లో నేరాలు చేస్తూ ఉంటాడు. స్టేట్ అంతా కూడా, ఈ స్టేటు ఆ స్టేట్. ఇంతకుముందు లేవు, ఫస్ట్ టైం కేసులో 3 కేసులు ఎన్నో నాలెడ్జ్ ఉంది వాళ్ళ దగ్గర. ఆమె దగ్గర కూడా బంగారం ఉంది కాబట్టి ఆమె పాత్ర ప్రూవ్ అయింది కాబట్టి ఆమెను ముద్దాయిగా చేస్తాం. ఓకే సార్. పక్క పోతా అసలు ఉండదు మీ ఆడ నా ఫైన్ అంటే తొమ్మిదా 1 2 3 డబల్ ఎందుకంటే కొంచెం సార్ నా గిరన్నా కొంచెం చేయాలి సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. అందరికీ ఓకే సార్. మన రేంజ్ డిఐజీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ మరియు టౌన్ డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్లస్ మంజునాథ్ రెడ్డి క్రైమ్ సిఐ వాళ్ళ సిబ్బంది అందరూ కలిపి టౌన్ అవుట్స్కట్స్లో రాబడిన సమాచారం మేరకు ఆవుల కిరణ్ కుమార్, తర్వాత దుగ్గిరాల రాణి, ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళిద్దరిని కూడా అనుమానం మీద వాహనాలు తనిఖీ చేస్తూ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 827 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి రికవరీ చేయడం జరిగింది. అది కాకుండా 2 కార్లు కూడా, మారుతి జెన్ ఒకటి, తర్వాత హుందాయి గెడ్జ్ కార్ ఒకటి రికవరీ చేయడం జరిగింది. ఈ 2 కార్లు కూడా దొంగతనాల్లో సంపాదించిన సొమ్ముతో పాటు కొని మళ్ళీ దొంగతనాలు చేయడానికి కార్లు వాడుతూ ఉంటారు. సో ఇతని మీద సుమారు కాదు, ఎగ్జాక్ట్లీ ఒక 110 కేసులు ఉన్నాయి. ఇళ్లలో, అపార్ట్మెంట్లలో స్పెషలిస్ట్ అనమాట. వెళ్ళిపోయాడా? అపార్ట్మెంట్ నేరాలు చేయడంలో ఇతను స్పెషలిస్ట్. 2 స్టేట్స్లో, తెలంగాణ, ఆంధ్ర కలిపి 110 కేసులు ఉన్నాయి. వాటిల్లో ఒక 50 కేసుల వరకు ట్రయల్లో ఉన్నాయి. మిగతా అన్నీ కూడా సరిగా సాక్ష్యాలు వీరు చెప్పకపోవడం మూలంగా కొట్టివేయడం జరిగింది. సో ఆరుతేరిన నేరగాడు అవుతాం. సో చాకచక్యంగా సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడి లోకల్ డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ వాళ్ళ ఆధ్వర్యంలో టీం వర్క్ చేశారు. ఇద్దరు ఇన్స్పెక్టర్ కూడా, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పట్టుకురావడం జరిగింది. సో ఈ పట్టుకున్న దాంట్లో, ఇప్పుడు దొరికిన దాంట్లో సుమారుగా 7 అఫెన్స్లు ఉన్నాయి. మన దగ్గర 3 ఉన్నాయి. నంద్యాల టౌన్లో
సాయి అపార్ట్మెంట్స్ ఒకటి, సాయి తేజ అపార్ట్మెంట్ ఒకటి, శ్రీకృష్ణ అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ల దగ్గరికి వస్తాడు, బయట బండి పెడతాడు, లోపలికి వెళ్ళిపోయి లిఫ్ట్ ఎక్కుతాడు, పైన ఎక్కడెక్కడ లాక్ ఉన్నాయో చూసుకుంటాడు, లాక్ ఓపెన్ చేస్తాడు, లోపలికి వెళ్తాడు. మన వాళ్ళు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా కానీ, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసినా కానీ ఆ బీరువాకి తాళం వేయరు. తాళం తీసి లేదా తాళం దానికే పెట్టి లేదా దానికి పక్కనే పెట్టి వెళ్తారు. సో ఇలాంటి నెగ్లిజెన్స్ వల్ల ఇలాంటి వాళ్ళు అదుపులో లేకుండా నేరాలు చేస్తున్నారు. వాచ్మెన్ గురించి కూడా అలర్ట్ చేయడం జరిగింది. మీటింగ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఛాన్సార్లు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆడ వాచ్మెన్ ఉంటాడు, బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ ఉంటాడు. లోపలికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది కొద్దిగా కూడా దాని మీద దృష్టి ఉండదు. ఇవన్నీ తెలియాలి వాళ్ళకి, కాబట్టి చెప్తా ఉన్నాం. ఒక నేరం జరిగిన తర్వాత ఈజీగా కామెంట్ చేస్తున్నారు, క్రైమ్ కంట్రోల్ లేదు, రోజు నేరాలు జరుగుతున్నాయని. కానీ దాని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ చేసి వాళ్ళకి మైన్యూట్గా చెప్పినా కానీ ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి, ఆ కాలనీ వాళ్ళకి ఒక మినిమం ప్రికాషన్స్ అనేది ఉండాలి. కెమెరాలు పెట్టుకోవాలా, ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, కాంపౌండ్లోకి ఎవరు ఏంటి అనేది క్వశ్చన్ చేయాలా, ఒక రిజిస్టర్ పెట్టుకోవాలా, వాళ్ళకి కాంటాక్ట్ చేయాలా, ఫలానా ఫ్లోరు ఫలానా డోర్ నెంబర్కి వెళ్తున్నారని అంటే